ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న హైదరాబాద్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ కేక్ను తయారు చేయడం ద్వారా హైదరాబాద్కు చెందిన హార్లెస్ ఇండియా ఫైన్ బేకింగ్ సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. $2,254 కిలోల కేక్ను కొండాపూర్లోని మాయా కన్వెన్షన్ సెంటర్లో తయారు చేసి శుక్రవారం ప్రదర్శించారు. ప్రపంచంలోని అతిపెద్ద రష్యన్ మెడోవిక్ హనీ కేక్ ఇది. ఈ భారీ కేక్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ఈ కేక్ను పరిశీలించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు సర్టిఫికెట్ను యాజమాన్యానికి అందజేశారు. ఈ కేక్ తయారీలో 500 మందికి పైగా బేకర్లు, చెఫ్లు పాలు పంచుకున్నట్లు హార్లెస్ ఇండియా CEO సురేష్ నాయక్ వెల్లడించారు. హార్లీస్ వరల్డ్లోనే చాలా పాపులర్ బేకరీ షాప్ ఇది. కాకపోతే ఇండియాలో ఇది 4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్స్కి ఒక మంచి కేక్ని పరిచయం చేయాలా, మంచి బేకింగ్ ప్రోడక్ట్స్ని పరిచయం చేయాలని చెప్పేసి ఈ బేకరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రష్యన్ మెడవిక్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని క్వీన్ కేక్ అని కూడా అంటారండి. సో క్వీన్ కేక్ ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ అలెగ్జాండ్రియా ఫస్ట్ రష్యన్ క్వీన్ తన కోసం తయారు చేయించుకున్న కేక్ ఇది. దీంట్లో చాలా రిచెస్ట్ ఇంగ్రీడియంట్స్ చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం అవుతుంది. సో దీంట్లో క్రీమ్ చీజ్, బటర్, హనీ అండ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ క్యారమెల్. సో దిస్ ఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కేక్ అండి. సో అన్లైక్ మనకి అంటే దీంట్లో స్పంజ్ కానీ లేకపోతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ లాంటి కెమికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం హై షుగర్స్ దీంట్లో ఉండవు. సో ఎప్పుడైతే మేము దీన్ని 4 years బ్యాక్ ఇండియాలో హార్లెస్ త్రూ ఇంట్రడ్యూస్ చేసామో కస్టమర్స్ దీన్ని చాలా మంది కస్టమర్స్ దీన్ని లైక్ చేసి దీన్ని చాలా పాపులర్ చేశారండి కేక్ని. సో మేము ఈ 4 yearsలో హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి ముంబై 40 stores స్టార్ట్ చేయగలిగినాం. అండ్ జనవరిలో వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ఆల్సో, దుబాయ్ అండ్ లండన్ కూడా వెళ్తున్నాం. సో దీనికి అంటే మమ్మల్ని ఇంత ఆదరించి ఇంత పెద్ద బ్రాండ్ చేసిన కస్టమర్స్కి ఈ కేక్ని డెడికేట్ చేయాలని చెప్పేసి మేము ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని ఆలోచించాం. సో ఆలోచించినప్పుడు ఇది ప్రీవియస్లీ ఎవరు క్రియేట్ చేశారంటే దుబాయ్లో స్పెన్నిస్ అని ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, ఆ వాళ్ళు దీన్ని రికార్డ్ క్రియేట్ చేశారు. అది అరౌండ్ 250-260 odd kgs వాళ్ళు చేశారు. సో దీన్ని ఒక రికార్డ్ ఎలా బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇండియా పేరు ఉండిపోవాలా ప్రపంచంలో అని దీన్ని ఒక 10 times బ్రేక్ చేద్దామని ఒక 2,500-2,600 kgs కేక్ ఈరోజు బ్రేక్ చేస్తున్నాం. ఆల్రెడీ 2,200 కేక్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంది. అనదర్ 200-300 విల్ గో ఆన్. ఇప్పటి వరకు అతిపెద్ద కేక్ రికార్డ్ స్పిన్నిస్ దుబాయ్ కంపెనీ పేరిట ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో రూపొందించిన ఈ కేక్ గతంలో స్పిన్నిస్ దుబాయ్ కంపెనీ తయారు చేసిన కేక్ కంటే 10 రెట్లు పెద్దదట. ఈ విషయాన్ని కూడా సురేష్ నాయక్ తెలిపారు. సో ఇదేంటి అంటే ఇది ఒక ట్రిబ్యూట్ టు ద కేక్, అంటే ఒక మంచి కేక్ కి ట్రిబ్యూట్ అండ్ మమ్మల్ని ఇంత పాపులర్ చేసిన కేక్ కి ట్రిబ్యూట్ అండ్ మా కస్టమర్స్ ఎవరైతే మమ్మల్ని ఇంత పెద్ద బ్రాండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక డెడికేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం యంగ్ పిల్లలు ఎవరైతే యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓన్లీ ఇండియా ప్రోడక్ట్సే కాకుండా ఇండియాలో మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా చేసి వాళ్ళకంటే మంచి ప్రోడక్ట్ ని మనం క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకంటే కూడా మనం మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ కి కూడా మనం బ్రాండ్స్ తీసుకెళ్ళొచ్చు ఇండియా నుంచి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ లా ఉండాలని చెప్పేసి మేము ఈ అటెంప్ట్ చేయడం జరిగిందండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మా టీమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 200 members లాస్ట్ 3 days నుండి నిద్ర లేకుండా ఈ కేక్ తయారు చేశారు. వాళ్ళందరికీ నా తరఫు నుండి థ్యాంక్స్. అట్ ది సేమ్ టైమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ అంటే చీజ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, హనీ లాంటిది అంటే 1000 kgs ఆఫ్ చీజ్ క్రీమ్, 1000 kgs ఆఫ్ ఫ్రెష్ క్రీమ్, 1000 kgs ఆఫ్ హనీ. సో ఇలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వెళ్ళాయి. సో ఓవరాల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కేక్ ఎవరు. అంటే చాలా ధైర్యం చేయాలి దీన్ని అటెంప్ట్ చేయాలంటే, ఎందుకంటే ఒకటి చేయడం చాలా కష్టం, దాని తర్వాత ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం అనేది అందరు అంత ఈజీగా ఆలోచించారు. సో ఈ రోజు హార్నెస్ ఈ ప్రయత్నం మేము చేసాం. సో ఈ కేక్ లైఫ్ 5 days ఉంటుందండి. సో 5 days ఉంటుంది. సో ఈ రోజు ఇది
అయిపోయిన తర్వాత దీన్ని 10,000 బాక్సెస్ కింద డివైడ్ చేసి హార్లెస్ ఫౌండేషన్ ఉంది. హార్లెస్ ఫౌండేషన్ చిన్నపిల్లలకి అంటే ఎవరైతే అంటే బర్త్డేస్ హార్లెస్కి వచ్చి బర్త్డే కేక్స్ కొన్న ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ అమౌంట్ ని మేము ఒక 10% ఎవరైతే పేరెంట్స్ లేని చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేయడానికి మేము కేటాయిస్తాం. అది లాస్ట్ 6 months నుంచి వీ హ్యావ్ సెలబ్రేటెడ్ మోర్ దెన్ 1,000 కిడ్స్ బర్త్డేస్. సో ఆ ఆర్ఫనేజెస్ కి ఆ స్కూల్స్ ఏదైతే మేము అసోసియేటెడ్ ఉన్నామో వాటికి ఒక 1,000 కేజెస్ వెళ్తుంది.